కార్తిక్ ఇప్పుడు ఇలా నన్ను చూస్తే మాత్రం ఖచ్చితంగా తను అడిగాడు కాబట్టి చీర కట్టుకున్నా అని అనుకుంటాడు. అయ్యో, ఆ ఛాన్స్ తనకెందుకు ఇవ్వాలి అసలు? అఫ్కోర్స్ నా కోసమే నేను కట్టుకున్నా, కానీ ఆ విషయం మనకు తెలుసు కానీ తనకు తెలియదు కదా. ఏదో ఊహించేసుకుంటాడో ఏమో. ఈ గోలంతా ఎందుకు, సింపుల్గా డ్రెస్ వేసుకొని అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అని అనుకొని అమ్మ వైపు చూసి, అమ్మ ఈ చీర ఇదంతా నేను మేనేజ్ చేయలేనులే, కానీ సింపుల్గా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోనా అని అడిగా. అంతే. అమ్మ నా వైపు కోపంగా చూస్తూ, ఏంటే డ్రెస్ వేసుకోవడం కోసం ఎంతసేపు ఇంత హడావిడి చేసావు? నీకు ముందే చెప్పా వద్దు సత్య, మేనేజ్ చేయలేవు అని. అప్పుడు మేడం గారు ఏం డైలాగ్ కొట్టారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అమ్మా నేను మేనేజ్ చేసుకోగలను అని అన్నావు కదే, చేసుకో అని వెళ్ళిపోయింది. వామ్మో, అమ్మేంటి ఇలా అరిచేసింది ఒకేసారి? ఇప్పుడు కానీ ఈ చీర తీసేస్తే మాత్రం ఖచ్చితంగా కొడుతుంది. సత్య, ఇంకేం ఆలోచించకే, గుడికి వెళ్ళు, కళ్యాణం చూడు. ఒకవేళ తను కనిపించి చీర తన కోసమే కట్టుకున్నానంటే మాత్రం అమ్మ బలవంతం చేస్తేనే కట్టుకున్నా అని చెప్పాలి, ఓకేనా అని అనుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయా. ఇంతలో రమ్య వాళ్ళు వస్తే ముందుగానే గుడికి వెళ్ళిపోయా. దేవుడి కళ్యాణం స్టార్ట్ అయింది. నాతో ఉన్న వాళ్ళంతా కళ్యాణం చూస్తుంటే నా కనులు మాత్రం చుట్టూ చూస్తున్నాయి. అవును, నేనెందుకు అంతలా వెతుకుతున్నా తన కోసం? ఈరోజు అసలు తనకి కనిపించనే కూడదు. కనిపించానో ఖచ్చితంగా చీర గురించి అడుగుతాడు. సో ఈరోజు తనకి కనిపించకూడదు, కలిసినా మాట్లాడకూడదు అని నాలో నేనే అనుకుంటుంటే, నీ మాటలు నీవే, నా పని నాదే అన్నట్టుగా నా కనులు మాత్రం వెతికే పనిలోనే ఉన్నాయి. అలసిన నా కనులకు ఊరట తెప్పిద్దామనో ఏమో, అప్పుడు వచ్చాడు కార్తిక్ గేట్ నుంచి చేతిలో పూలగంపతో. అంతసేపు నా కనులు వెతికింది తన కోసమే అయినా తనని చూడగానే తన నుండి కనులు తిప్పేసి కళ్యాణం వైపు చూస్తూ ఉన్నా. తను అక్కడికే వచ్చాడు, మా ఎదురుగా నిల్చున్నాడు. ఇదంతా తెలుసు, కానీ ఏమీ తెలియనట్టుగా కళ్యాణం వైపు చూస్తూ ఉన్నా. కొంచెం సేపటి తర్వాత ఏం చేస్తున్నాడా అని తన వైపు తిరిగి చూశా. తను నా వైపే చూస్తూ ఉన్నాడు. ఇలా రా అన్నట్టుగా సైగ చేశాడు. ఎందుకు అన్నట్టుగా నేను కూడా సైగ చేశా. అటు పక్కకి రా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. బా, చూసేశాడే. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? వెళ్తే మాత్రం చీర గురించి అడుగుతాడు. ఎలా అయినా ఎందుకు భయపడాలి? అమ్మ తిట్టింది కాబట్టే కదా చీర కట్టుకుంది, అదే చెప్పేద్దాం. సత్య, భయమేలా, పద వెళ్ళిపోదాం అని తన దగ్గరికి వెళ్ళిపోయా. తను నన్ను చూడగానే అంతా బాగానే ఉంది కానీ ఒక్కటి తక్కువైంది అని అన్నాడు. అబ్బా కార్తిక్, మళ్ళీనా, ఏంటిప్పుడు అని అన్నా. అప్పుడు తను ఒక గులాబీని ఇచ్చాడు. ఆహా, ఇద్దా అని అనుకొని ఆ పువ్వును తీసుకొని జడలో పెట్టుకున్నా. ఇప్పుడు ఓకేనా అని అడిగా. అప్పుడు తను పర్ఫెక్ట్ అని అన్నాడు. ఇద్దరం నవ్వేశాం. మళ్ళీ తనే, అందరూ వచ్చేసినట్టేనా మన వాళ్ళు అని అడిగాడు. అందరూ వచ్చారులే, కానీ కార్తీక్, ఇందాక హర్ష వాళ్ళని చూసా, ఎంత క్లోజ్గా ఉన్నారో తెలుసా? ఉదయం చూసిన వాళ్ళకి ఇప్పటికీ సంబంధమే లేదు. అయినా నువ్వు ఉదయం అంత మంచిగా మాట్లాడతావని ఊహించలేదు తెలుసా అని అన్నాను. ఆహా, తిడుతున్నావా పొగుడుతున్నావా? అయినా దాంట్లో ఏముంది చెప్పు? కోపం ద్వేషం ఉందని వాడికి వాడే ఒక ముసుగు వేసుకొని ఉంటున్నాడు. అలా ఏమొస్తుంది చెప్పు? అలా ఉంటే హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఏవేవో ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప. ఎప్పుడైనా విన్నావా బ్రహ్మానందం గారు చెప్పిన మాటలు? మంచో చెడో కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. ఎప్పుడైనా ఫ్యూచర్లో మన పాస్ట్ని గుర్తు చేసుకుంటే ఇలాంటి మూమెంట్సే కదా మనకి సంతోషాన్ని ఇచ్చేయి. వాటిని చేతులారా పాడు చేసుకోవడం ఎందుకు చెప్పు అని అన్నాడు. తను అలా మాట్లాడుతున్నంతసేపు కనురెప్పలు కూడా వాల్చకుండా తననే చూస్తూ ఉన్నా. అప్పుడు తను,
సత్య, ఏమైంది? ఏం మాట్లాడకుండా అలానే చూస్తున్నావు అని అన్నాడు. ఏం లేదు. అవును, ఈ మధ్య ఏంటి సత్య అని పిలుస్తున్నావు? గారు అని పిలుస్తావు కదా, రెస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిందో అని అన్నా నేను. అవునండోయ్, మర్చిపోయాను. సత్యభామ గారు, ఇలా ఓకేనా అండి అని అన్నాడు. చాలు చాలు అని అన్నా నేను. తర్వాత చాలాసేపు తనతోనే ఉన్నా. ఎన్నో మాట్లాడుకున్నాం. సమయంతో పని లేకుండానే మా మాటలు సాగిపోతున్నాయి. కొంచెం సేపటి తర్వాత తనే, చీర కట్టుకున్నావు కదా, మరి ఫొటోస్ దిగావా అని అడిగాడు. లేదుగా అని అన్నా నేను. మరి మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేయమంటారా అని అడిగాడు. తప్పకుండా అని నా ఫోన్ తనకు ఇచ్చి ఫొటోస్ తీయమని చెప్పాడు. తను ఫొటోస్ తీస్తున్నాడు. అప్పుడే పైకి చూసా. పౌర్ణమి, చంద్రుడు ఎర్రగా ఉన్నాడు. కార్తీక్, అటు చూడు, చంద్రుడు ఎలా ఉన్నాడో. ఉదయం కనిపించే సూర్యుడిలా ఉన్నాడు కదా, బాగుంది కదా అని అన్నా నేను. ఆహా, ఉదయం కనిపించే సూర్యుడు ఇంకా బాగుంటాడు అని అన్నాడు. అవునా, ఈ చలికాలంలో ఉదయించే సూర్యుడిని చూడ్డం నాకు కష్టంలే. నేను ఆ టైంకి లేవను. నేను లేచేసరికి ఉదయం కాస్త మధ్యాహ్నం అయిపోతుంది అని అన్నా నేను. అయ్యో, అలా అనుకుంటే నీ చుట్టూ ఉన్న అందాలను ఇంకెప్పుడు చూస్తావు చెప్పు అని అన్నాడు. అబ్బో, అంతలా ఏమున్నాయో, రోజూ కనిపించే సూర్యుడే కదా అని అన్నా నేను. అవునా, అయితే రేపు ఉదయం 5:30కి నాతో బయటికి రా, చూపిస్తా అని అన్నాడు. ఏంటి అంత మార్నింగా? కష్టం కార్తీక్, అమ్మకి తెలిసిందో ఇంకేం లేదు, నేను రాను అని అన్నా నేను. ఒకసారి ట్రై చేయి, సరేనా? రేపు నేను 5:30కి గేట్ దగ్గర వెయిట్ చేస్తా, రావాలనిపిస్తే రా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓయ్ కార్తీక్, నాకు కష్టం అని చెప్తున్నా కానీ వెనక్కి తిరిగి నవ్వి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏంటి ఈ అబ్బాయి చెప్తే వినిపించుకోడు? అయినా ఇతను చెప్తే నేను వెళ్ళిపోవాలా? ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అంత మార్నింగ్ లేదు, ఎక్కడికి వెళ్ళొద్దు అని అనుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నిల్చున్నా. ఇంటికి వెళ్ళాక కూడా అదే ఆలోచిస్తూ ఉన్నా. వెళ్ళాలా వద్దా, లేకపోతే అమ్మ వాళ్ళు లేచేలోపు వెళ్ళి వచ్చేస్తే? అమ్మ వద్దులే, దొరికిపోతే ఇంకేమైనా ఉందా, ఎక్కడికి వెళ్ళొద్దు. కానీ తను వెయిట్ చేస్తా అన్నాడు కదా, మార్నింగ్ లేచి వెళ్ళి తనకి చెప్పాలి రాను అని. తన దగ్గర ఫోన్ కూడా లేదే మాట్లాడదామంటే అని అనుకొని పడుకున్నా. ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి చూసా. తను గోడ పక్కన నిల్చొని ఉన్నాడు. సౌండ్ రాకుండా నిమ్మలంగా బయటికి వెళ్ళా. తన దగ్గరికి వెళ్ళి, కార్తీక్ వద్దులే, అమ్మ వాళ్ళు చూశారంటే అస్సలు బాగోదు అని అన్నా నేను. ఏం కాదు, వాళ్ళు నిన్ను లేపేలోపు వచ్చేస్తాం. అయినా నువ్వు ఉదయం 8-9 వరకు లేవమని నాకు తెలుసులే, అప్పటిలోపు వచ్చేస్తాం. ఏం భయపడకు, ఇదిగో ఈ కోట్ తీసుకో, బాగా చలిగా ఉంది అని ఇచ్చాడు. అంతే అంటావా అని అన్నా నేను. అంతే అండి, మీరు ఎక్కండి సత్యభామ గారు అని అన్నాడు. ఏంటి బైక్ మీదనా అని అన్నా నేను. బైక్ మీదనే, మరి ఎలా వెళ్తావు, నడుచుకుంటూ వెళ్తామా? ఫస్ట్ బైక్ ఎక్కు అని అన్నాడు. సరే అని బైక్ ఎక్కి కూర్చున్నా. బైక్ స్టార్ట్ చేసి పోనిస్తున్నాడు. కార్తీక్, ఇప్పుడు మన ఇద్దరిని ఇలా ఎవరైనా చూస్తే ఇంట్లో చెప్పేస్తారు కదా అని అన్నా నేను. నువ్వు ఎవరో ఈ ఊర్లోనే సగం మందికి తెలియదు, మనం వెళ్ళేది పక్క ఊరికి, ఏం కాదు, భయపడకు అని అన్నాడు. అవునా, ఏ ఊరికి వెళ్తున్నాం అని అన్నా నేను. తీసుకెళ్తున్నాగా చూడు, అయినా నిమిషంలో ఎన్ని ప్రశ్నలు అడుగుతావు నువ్వు, కొంచెం సేపు ఏం మాట్లాడకుండా ఉండవా, నేను తీసుకెళ్తా అని అన్నాడు. సరే సరేలే, తీసుకెళ్ళు అని అన్నా నేను. ఊరు దాటి వెళ్ళిపోయాం. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. ఆకాశంలో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ షేడ్స్ కనిపిస్తున్నాయి. అది సూర్యుడు వచ్చే దిక్కు. చూస్తుంటే చాలా బాగుంది.
ఇంకా బైక్ మీద వెళుతుంటే చల్లటి గాలి, ఆ మంచులో ఉన్న నీటి బిందువులు స్పర్శ తెలుస్తూ ఉంది. అలా కొంచెం దూరం వెళ్ళాక ఒక దగ్గర బైక్ ఆపాడు. చుట్టూ పొలాలు, ఎటు చూసినా కానీ మనుషులు, ఇల్లు ఏవీ కనిపించడం లేదు. అలా పొలంలో కొంచెం దూరం నడిచాక ఒక కాలువ వచ్చింది. అది దాటడానికి ఒక చెట్టు మొద్దు వేశారు, బ్రిడ్జ్ లాగా. కార్తీక్ అది చూపిస్తూ ఇది దాటి వెళ్ళిపోతే ఆ ప్లేస్కి వెళ్ళిపోతామని అన్నాడు. నేను అది చూడగానే భయపడ్డా. కార్తీక్, దీని మీద నా వెళ్ళేది, జారి పడితే ఇంకేమైనా ఉందా, నేను రాను అని అన్నా నేను. ఏం కాదు సత్య, భయపడకు, నేనున్నా కదా, ఇలారా నా చేయి పట్టుకో అని అన్నాడు. సరే అని తన చేతిని పట్టుకొని నెమ్మదిగా ఆ మొద్దు మీద నడుస్తూ ఉన్నా. మధ్యలోకి వెళ్ళాక, సత్య, ఒకవేళ నిన్ను ఇక్కడ వదిలేస్తే, కింద పడిపోతే ఎలా ఉంటుంది చెప్పు అని చేయి వదిలేపోయాడు. అంతే, తన చేతిని వదిలేసి మోచేతి దగ్గర గట్టిగా పట్టుకున్నా. కార్తీక్, పడేసావో చంపేస్తా, చెయ్యి వదలకు అని అన్నా నేను. తనేమో నవ్వుతూనే ఉన్నాడు. అలా నెమ్మదిగా కాలువ దాటేశాం. గట్టు మీదకి రాగానే, ఓయ్, నీకు అసలు బుద్ధుందా, అలా ఎలా వదిలేస్తావో చెప్పు, కొంచెం అయితే పడేదాన్ని, ఇంకెక్కడ ఎలా ఉండాలో అస్సలు తెలియదు కార్తీక్ అని తనని గట్టిగా కొడుతూనే ఉన్నా. తనేమో, ఏం కాలేదు కదా, నేనేదో ఊరికే అలా చేశా అని నా నుంచి దూరంగా పరిగెత్తాడు. నేను కూడా తనని కొడదామని తన వెనకే వెళ్ళిపోయా. కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయాడు. ఏంటి అని అడిగా. కళ్ళు మూసుకో అని అన్నాడు. ఎందుకు అని అడిగా నేను. అబ్బా, నీ ప్రశ్నల పురాణం ఆపవా అని తనే వచ్చి తన చేతులతో నా కనులు మూసేశాడు. కొంచెం దూరం ఎక్కడికో తీసుకెళ్ళాడు. అక్కడ పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడు తను, సత్య, ఇప్పుడు చేతులు తీసేస్తున్నా, నెమ్మదిగా కళ్ళు తెరు, ఓకేనా అని అన్నాడు. సరే అని అన్నా నేను. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశా. ఎంత బాగుందో తెలుసా, నా ముందు ఒక పెద్ద చెరువు, చెరువు నిండా కలువ పూలు, దూరంగా కొండలు, కొండల మధ్య నుంచి సూర్యుడు అప్పుడప్పుడే వస్తున్నాడు. ఇంకా మేము నిల్చుంది ఆ చెరువు గట్టు మీద ఉన్న ఒక పెద్ద చెట్టు కింద. దాని మీద చాలా పక్షులు గూడు కట్టుకొని ఉన్నాయి. అవి అటు ఇటు తిరుగుతూ అరుస్తూ అల్లరి చేస్తూ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఆకాశం. అప్పుడప్పుడే సూర్యుడు కొంచెం కొంచెం కనిపిస్తున్నాడు. సూర్యుడి రాకతో ఆకాశం తన రంగులను మార్చుకుంటూ ఉంది. ఆ అనుభూతి మాటల్లో చెప్పేలా లేదు, ఒక పెయింటింగ్ని చూస్తున్నట్టుగా ఉంది. అప్పుడు కార్తీక్, కూర్చో అని అన్నాడు. ఇద్దరం ఆ గట్టు మీద కూర్చున్నాం. మా మధ్య మాటలు లేవు. అలానే చుట్టూ చూస్తూ ఉన్నా. అక్కడ కలువ పూలు, కొండలు, సూర్యుడు, పక్షులు చాలా బాగున్నాయి. అప్పుడు కార్తీక్ నా ఫోన్ తీసుకొని ఒక పీస్ఫుల్ మ్యూజిక్ పెట్టాడు. అలా చాలాసేపు అక్కడే ఉన్నాం. కొంచెం సేపటికి, ఎలా ఉంది అని అన్నాడు కార్తీక్. కార్తీక్, చాలా బాగుంది తెలుసా, నిజంగా ఇలా ఉంది అని నాకు మాటల్లో చెప్పడానికి రావటం లేదు అని అన్నా నేను. ఆహా, నిన్న ఎవరో ఏదో అన్నారు, ఎప్పుడూ చూసే సూర్యుడే కదా అని అన్నాడు. సరేలే, మాకంటే ఇలాంటివి ఎప్పుడు చూడలే కాబట్టి అలా అనేసా అని అన్నా నేను. తను నవ్వేశాడు. కార్తీక్ అని పిలిచా నేను. ఏంటి అని అన్నాడు. నాకు ఒక కలువ పువ్వు కావాలి అని అన్నాను. సరే అని తీసుకొని వచ్చాడు. ఇక వెళ్దామా అని అన్నాడు. ఏంటి అప్పుడేనా అని అన్నా నేను. అవునా, ఉందామా, మరి లేట్ అయితే ఇంట్లో ఏం చెప్తావు అని అన్నాడు. అవును కదా, ఆ విషయమే మర్చిపోయా, సరే పదా అని అక్కడి నుంచి వచ్చేసాం. ఈసారి వేరే దారిలో తీసుకొచ్చాడు. ఒక కాలువ వచ్చింది. కార్తీక్ దాంట్లో దిగి నడుస్తున్నాడు. అయ్యో కార్తీక్, చల్లగా లేవా, అసలు ఎందుకు దిగావు దాంట్లో, నువ్వు వెళ్ళిపోతున్నావు, నేనెలా రావాలి అని అన్నా నేను. నువ్వు దిగు, ఏం కాదు, చలేం ఉండదులే అని అన్నాడు. నో, ఇప్పుడు నేను అస్సలు తడవను అని అన్నా నేను. అవునా,
అని నా చేయి పట్టుకొని గట్టిగా లాగాడు. అంతే, వాటర్లో అడుగు పెట్టేశా. అసలు నిన్ను అని ఆ వాటర్ని నా చేతులతో తీసుకొని తన మీదకి పోస్తుంటే తనేమో సత్య వద్దు వద్దు అని అరుస్తూనే ఉన్నాడు. నేను ఆపకపోయేసరికి తను కూడా సేమ్ అదే రిపీట్ చేశాడు. వాటర్ని తీసుకొని నా మీద కూడా పోశాడు. అంతే, ఇద్దరం తడిచే వరకు అలా ఆడుకుంటూనే ఉన్నాం. బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. వెళ్తుంటే చలి బాగా వేసింది. అప్పటికి చెప్పా వాటర్లో వద్దు అని. చూడు ఇప్పుడు ఎంత చల్లగా ఉందో అని అన్నా నేను. దిగమంటే నార్మల్గా దిగి వచ్చి ఉంటే ఇంత తడిచేదానివా చెప్పు? తడవను, నో, రాను అని అన్నావు కదా, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని అన్నాడు. నిన్నసలు ఏం అనలేకపోతున్నా, పోనీగా అని అన్నా నేను. అలా వెళ్తుంటే పొలాల పక్కన ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. కార్తీక్, టీ తాగుదామా అని అడిగా. ఇంట్లో లేట్ కాదా అని అడిగాడు. ఇంకొంచెం టైం ఉందిలే, ఏం కాదు అని అన్నా నేను. అలా అయితే టీ ఏంటి, టిఫిన్ తిందాం. ఇక్కడ కాదు, ఒక దగ్గరికి తీసుకెళ్తా, అక్కడ ఊతప్ప చాలా బాగుంటుంది అని అన్నాడు. అవునా, అయితే ఓకే అని అన్నా నేను. ఒక టిఫిన్ సెంటర్ దగ్గర తీసుకొచ్చి ఆపాడు. నన్ను బైక్ దగ్గరే ఉండమని చెప్పి తను వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చాడు. నేను బైక్ మీద కూర్చొని టిఫిన్ తింటున్నా. చట్నీ మాత్రం చాలా బాగుంది, అమోఘం, అద్భుతం. గట్టి చట్నీ ఎంత బాగుందో. అలా అని ఒక 2 ప్లేట్స్ తినేసా. తర్వాత అక్కడే టీ తాగేసి ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇంటికి కొంచెం దూరంలో బైక్ ఆపాడు. నేను దిగాక, ఓకేనా, మేనేజ్ చేస్తావా, నో ప్రాబ్లం కదా అని అన్నాడు. హా, ఏం కాదు, నువ్వు వెళ్ళు అని నేను కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, నిజంగా కార్తీక్ చాలా బాగుంది తెలుసా, ఆ సన్ రైజ్, ఆ కలువ పూలు, ఆ పక్షులు. థ్యాంక్ యూ, మంచి వ్యూని చూపించావు ఈరోజు అని అన్నా నేను. మనం చూడాలే కానీ చాలా అందాలు ఉన్నాయి మన చుట్టూ అని అన్నాడు. ఆహా, సరే సరే, నేను వెళ్తున్నా, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పేసి బ్యాక్ గేట్ నుంచి లోపలికి వచ్చా. అమ్మ వాళ్ళు ఉన్నారా లేదా అని లోపలికి చూస్తుంటే ఏమైందంటారు? సత్య దొరికిపోయిందా లేదా? దొరికితే ఏం సమాధానం చెప్తుంది? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు నౌ హలోకం.